హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో డివోల్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ డ్రాయింగ్ ఎలా గీయాలి, దాని వైరింగ్ ఎలా చేయాలి, ఇంచింగ్ వైరింగ్ ఎలా చేయాలి, ఇంటర్లాకింగ్ వైరింగ్ ఎలా చేయాలి, ఇంటర్లాకింగ్ యొక్క ఉపయోగం ఏంటి, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ సర్క్యూట్ డ్రాయింగ్ ద్వారా మీకు వివరించబోతున్నాను. ఈ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ పూర్తి డీటెయిల్స్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో అయితే మీకు నేను వివరించబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా ముఖ్యమైన వీడియో ఇది. మీరు ఒకసారి ఈ వీడియోని చూసారంటే సర్క్యూట్ డ్రాయింగ్ మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈజీగా అర్థం చేసుకోగలరు సర్క్యూట్ డ్రాయింగ్ గురించి. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇది సింగిల్ పోల్ ఎంసీబీ, ఇది న్యూట్రల్ లింక్, ఇది ఎమర్జెన్సీ పుష్ బటన్, ఇది స్టార్ట్ స్టాప్ పుష్ బటన్, ఇది సెలెక్టర్ స్విచ్, ఈ మూడు ఇండికేటర్స్, ఆఫ్ ఇండికేటర్, ఆన్ ఇండికేటర్, ట్రిప్ ఇండికేటర్, ఇది ఎంపీసీబీ, ఇది కాంటాక్టర్, ఇది ఎన్ఓ బ్లాక్, ఇది ఎన్సీ బ్లాక్. ఎమర్జెన్సీ పుష్ బటన్లో ఎన్సీ బ్లాక్ వాడతాం, స్టాప్ పుష్ బటన్లో కూడా ఎన్సీ బ్లాక్ వాడతాం, స్టార్ట్ పుష్ బటన్లో ఎన్ఓ బ్లాక్ వాడతాం. ఎన్సీ అంటే నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. మీరు ఇక్కడ చూడండి, పుష్ బటన్స్ ఇలాగైనా ఉండొచ్చు, లేదంటే ఇలాగైనా ఉండొచ్చు. ఏదైనా సరే ఫంక్షన్ మాత్రం ఒకటే. ఎలాంటి సర్క్యూట్ డ్రాయింగ్ అయినా దాని వైరింగ్ ఎలా చేయాలి, దీని యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది దేనికి సంబంధించిన డ్రాయింగ్ తెలుసుకోవాలంటే ముందుగా ఈ స్టార్టర్లో ఉన్న పరికరాల యొక్క సర్క్యూట్స్ గురించి, అంటే సింబల్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎలాంటి సర్క్యూట్ డ్రాయింగ్ అయినా మీరు రీడ్ చేయగలరు, వైరింగ్ చేయగలరు, ట్రబుల్ షూటింగ్ కూడా ఈజీగా చేయగలరు. అయితే ఈ వీడియోలో డివోల్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ డ్రాయింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముందుగా వాటి యొక్క సర్క్యూట్స్ గురించి కూడా తెలుసుకుని ఆ తర్వాత కంట్రోల్ డ్రాయింగ్లోకి వెళ్దాం. ఇది సింగిల్ పోల్ ఎంసీబీ, ఇది సింగిల్ పోల్ ఎంసీబీ యొక్క సర్క్యూట్. ఇది న్యూట్రల్ లింక్, ఇది ఎమర్జెన్సీ పుష్ బటన్, నార్మల్లీ క్లోజ్, ఇది స్టాప్ పుష్ బటన్, నార్మల్లీ క్లోజ్, ఇది కూడా. ఇది స్టార్ట్ పుష్ బటన్, నార్మల్లీ ఓపెన్. నార్మల్లీ క్లోజ్ పుష్ బటన్స్లో ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా 1, ఇది 2. నార్మల్లీ ఓపెన్ పుష్ బటన్లో ఇది 3, ఇది 4 ఉంటుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది నార్మల్లీ ఓపెన్ ఎన్ఓ బ్లాక్. ఇది ఇక్కడ చూడండి 3, ఇది 4. ఎన్సీ బ్లాక్లో చూడండి, ఇది 1, ఇది 2. అందుకే ఈ నెంబర్లు ఇలా ఇచ్చాను, మీకు ఈ డ్రాయింగ్లో ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి ఇక్కడ వివరిస్తున్నాను. ఇది సెలెక్టర్ స్విచ్ యొక్క ఎన్ఓ బ్లాక్, ఇది 1, ఇది 2. నార్మల్లీ ఓపెన్ కాబట్టి ఇది కూడా 1, ఇది 2. ఈ మూడు ఆఫ్ ఇండికేషను, ఆన్ ఇండికేషను, ట్రిప్ ఇండికేషను. దీని యొక్క టర్మినల్ X1, X2, ఇక్కడ X1, X2, ఇది X1, X2. ఇది ఎంపీసీబీ యొక్క ఎన్సీ కాంటాక్ట్ 21, 22 ఎంపీసీబీ అనొచ్చు, లేదంటే ఓవర్లోడ్ రిలే కూడా అనొచ్చు దీన్ని. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు 21, 22 ఇది ఎన్సీ కాంటాక్ట్. 13, 14 ఎన్ఓ కాంటాక్ట్. 13, 14 ఎన్ఓ కాంటాక్ట్, 21, 22 ఎన్సీ కాంటాక్ట్. ఈ కాంటాక్టర్ యొక్క ఆక్సిలరీ కాంటాక్ట్ 13, 14 ఎన్ఓ కాంటాక్ట్. 21, 22 ఇక్కడ 21, 22 చూడండి, 21, 22 ఎన్సీ కాంటాక్ట్. A1, A2 కాంటాక్టర్ యొక్క కాయిల్, టర్మినల్ A1, టర్మినల్ A2. 13, 14 కూడా ఉంది, ఇంకో ఎన్సీ కాంటాక్ట్. ఆల్రెడీ ఇక్కడ ఎన్సీ కాంటాక్ట్ చూపించింది కాబట్టి 13, 14 కాంటాక్ట్ మళ్ళీ ఒకటి చూపించలేదు. అట్లే 43, 44 మరో ఎన్ఓ కాంటాక్ట్ కూడా ఉంది ఇందులోనే. ఇప్పుడు మనం సర్క్యూట్ డ్రాయింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి వాటి యొక్క మనం ఉపయోగించబోయే సర్క్యూట్ డ్రాయింగ్ యొక్క సింబల్స్. వీటిని బేస్ చేసుకొని మనం సర్క్యూట్ డ్రాయింగ్ని ప్రిపేర్ చేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే నేనైతే వివరించబోతున్నాను. న్యూట్రల్ లింక్ ఎంసీబీ, ఎమర్జెన్సీ పుష్ బటన్, ఓవర్లోడ్ రిలే ఎన్సీ కాంటాక్ట్, ఓవర్లోడ్ రిలే ఎన్ఓ కాంటాక్ట్, ఆఫ్ పుష్ బటను, ఆన్ పుష్ బటను, కాంటాక్టర్ ఎన్ఓ కాంటాక్ట్, కాంటాక్టర్ ఎన్సీ కాంటాక్ట్, సెలెక్టర్ స్విచ్ ఎన్ఓ కాంటాక్ట్, కాంటాక్టర్ యొక్క కాయిల్, ఆన్ ఇండికేషన్, ఆఫ్ ఇండికేషన్, ట్రిప్ ఇండికేషన్. ఇప్పుడు మనం డ్రాయింగ్ ప్రిపేర్ చేద్దాం. 230 volts ఏసీ సప్లై తీసుకున్నాను, ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి. ఇది న్యూట్రల్ లింకు. డివోల్ స్టార్టర్ తయారు చేశాను చూడండి. ఇది సింగిల్ పోల్ ఎంసీబీ, ఇది ఎమర్జెన్సీ పుష్ బటన్, ఇది ఓవర్లోడ్ రిలే ఎన్సీ కాంటాక్ట్, ఇది స్టాప్ పుష్ బటన్, ఇది స్టార్ట్ పుష్ బటన్, ఇది కాంటాక్టర్ ఫార్వర్డ్ కాంటాక్టర్ K1, ఇది ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్. ఎంసీబీ 1లో ఫేస్ సప్లై ఇచ్చాను,
2లోంచి తీసుకొని ఎమర్జెన్సీ పుష్ బటన్ 1లో ఇచ్చాను. ఎమర్జెన్సీ పుష్ బటన్ 2 నుంచి ఓవర్లోడ్ రిలే ఎన్సీ కాంటాక్ట్ 21లో ఇచ్చాను. ఎన్సీ కాంటాక్ట్ 22 నుంచి స్టాప్ పుష్ బటన్లో 1లో ఇచ్చాను. స్టాప్ పుష్ బటన్ 2 నుంచి స్టార్ట్ పుష్ బటన్ 3లో కనెక్ట్ చేశాను. స్టార్ట్ పుష్ బటన్ 4 నుంచి కాంటాక్టర్ K1లో A1లో కనెక్ట్ చేశాను. A2లో ఆల్రెడీ న్యూట్రల్ కూడా కనెక్ట్ చేసి ఉంది. కాంటాక్టర్కి A2లో న్యూట్రల్ వచ్చింది, A1లో సప్లై వచ్చింది, రెడీగా ఉంది. అట్లే ఇండికేషన్ ల్యాంప్లో కూడా A1లోకి వచ్చిన సప్లైనే X1లో కూడా ఇచ్చాను, అలాగే న్యూట్రల్ని కూడా X2లో ఇచ్చాను. బై సపోజ్ ఎంసీబీ ఆన్ చేసామనుకోండి, ఇక్కడ సప్లై ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ పుష్ బటన్కి వచ్చింది. ఎమర్జెన్సీ పుష్ బటన్ ఎన్సీలో ఉంది కాబట్టి ఓవర్లోడ్ రిలే ఎన్సీ కాంటాక్ట్ కూడా వచ్చింది, ఇది కూడా ఎన్సీ ఉంది కాబట్టి స్టాప్ బటన్కి వచ్చింది. స్టాప్ బటన్ కూడా ఎన్సీలో ఉంది కాబట్టి స్టార్ట్ బటన్లో 3లో సప్లై రెడీగా ఉంది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసాము, సప్లై అనేది కాంటాక్టర్కి A1లోకి వెళ్ళింది, కాంటాక్టర్ కాయిల్ పిక్ అయింది. A1లో సప్లై X1లో కూడా వచ్చింది కాబట్టి ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్ కూడా ఆన్ అయింది. ఇది డివైడర్ స్టార్టర్ యొక్క కంట్రోల్ సర్క్యూట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అయితే మనం ఈ వీడియోలో మనం రివర్స్ ఫార్వర్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇది ఫార్వర్డ్ కనెక్షన్ అనుకుందాం, ఇప్పుడు రివర్స్ కనెక్షన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టాప్ పుష్ బటన్ యొక్క అవుట్ నుంచి ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ యొక్క ఇన్ నుంచి మరో వైర్ తీసుకున్నాను. రివర్స్ స్టార్ట్ పుష్ బటన్లో 3లో కనెక్ట్ చేశాను. ఈ పుష్ బటన్ 4 నుంచి కాంటాక్టర్ K2లో A1లో కనెక్ట్ చేశాను. అలాగే రివర్స్ ఆన్ ఇండికేషన్ X1లో కూడా కనెక్ట్ చేశాను. ఇక్కడ కూడా చూడండి, X2లో న్యూట్రల్ వచ్చింది, కాంటాక్టర్ కాయిల్ A2లో న్యూట్రల్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది, ఈ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు రివర్స్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఇది డివైఎల్ రివర్స్ ఫార్వర్డ్ కాంటాక్టర్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉండాలి, మనం ఈ పుష్ బటన్ ప్రెస్ చేసినాం, కాంటాక్టర్ అయితే ఆన్ అయింది, కానీ ఆన్ పుష్ బటన్ అనేది పుష్ బ్యాక్, మనం పుష్ చేసినంతసేపు మాత్రమే ఎన్సీలో ఉంటుంది. ఫింగర్ రిమూవ్ చేయగానే మళ్ళీ ఎన్ఓలోకి వెళ్ళిపోతుంది. మనం ఫింగర్ రిమూవ్ చేసినాం, సప్లై బ్రేక్ అయింది, కాంటాక్టర్ ఆఫ్ అయింది. ఇదైనా అంతే, ఇదైనా అంతే. స్టాప్ పుష్ బటన్ నార్మల్లీ క్లోజ్లో ఉంటుంది, ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. స్టార్ట్ పుష్ బటన్ అనేది నార్మల్లీ ఓపెన్లో ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎన్సీ అవుతుంది. మరి ప్రెస్ చేసినాం, ప్రెస్ రిలీజ్ చేసినాం, ప్రెస్ చేసినప్పుడు ఆన్ అయింది, రిలీజ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది వైరింగ్ కంప్లీట్ అయిందా? కాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి హోల్డింగ్ కాంటాక్టర్ ఇవ్వాలి. మనం ఆక్సిలరీ కాంటాక్టర్ నుంచి ఒక ఎన్ఓ బ్లాక్ తీసుకుందాం. చూడండి, ఫార్వర్డ్ కాంటాక్టర్ కూడా ఒక ఎన్ఓ బ్లాక్ కనెక్ట్ చేశాను, రివర్స్ కాంటాక్టర్ కూడా ఒక ఎన్ఓ బ్లాక్ కనెక్ట్ చేశాను. 3లోంచి వచ్చిన వైర్కి ఒక 13-14 తీసుకున్నాను. ఎన్ఓ కాంటాక్ట్ K1లో, కాంటాక్టర్ K1లోంచి ఒక 13-14 ఎన్ఓ బ్లాక్ తీసుకున్నాను. కాంటాక్టర్ K2లోంచి మరొక 13-14 ఎన్ఓ బ్లాక్ తీసుకున్నాను. స్టార్ట్ పుష్ బటన్ తర్వాత కాంటాక్టర్ కాయిల్కు మధ్యలో కనెక్ట్ చేశాను. అంటే స్టార్ట్ పుష్ బటన్లో ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కాంటాక్టర్ యొక్క కాయిల్లో ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే స్టార్ట్ పుష్ బటన్లో ఇక్కడ కనెక్ట్ చేసాం. ఇది కూడా అంతే, స్టార్ట్ పుష్ బటన్ తర్వాత 4లో కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేశాను, సప్లై ఇలా వచ్చింది, కాంటాక్టర్ ఆన్ అయింది. K1 కాంటాక్టర్ ఆన్ అయింది కాబట్టి ఎన్ఓ ఉన్న బ్లాక్ ఎన్సీ అయింది. కాంటాక్టర్ K1 ఆన్ అయింది కాబట్టి ఈ ఎన్ఓ ఎన్సీ అయింది. ఇప్పుడు ఇక్కడ ఫింగర్ రిమూవ్ చేశాను, ఇది పుష్ బ్యాక్ అయింది, ఓపెన్ అయింది, కానీ సప్లై ఇలా వెళ్తూ ఉంది. కాంటాక్టర్ K1 ఆన్లోనే ఉంది. అలాగే ఇది కూడా అంతే, దీన్ని ప్రెస్ చేసినప్పుడు సప్లై వచ్చింది. ఇది ఎప్పుడైతే ఆన్ అయిందో ఇది క్లోజ్ అయింది, సప్లై ఇక్కడ ఉన్న సప్లై ఇలా వచ్చి కాంటాక్టర్ని హోల్డింగ్లో ఉంచుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం మీరు ఇక్కడ తెలుసుకోవాలి. రివర్స్ ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ ఆఫ్ మాత్రమే చూసినాం. బై సపోజ్ మనం బై మిస్టేక్లో ఫార్వర్డ్ కాంటాక్టర్ ప్రెస్ చేసినాం, రివర్స్ కాంటాక్టర్ కూడా ప్రెస్ చేసినాం. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది, రివర్స్ కాంటాక్టర్ కూడా ఆన్ అవుతుంది. అలా రెండు ఫార్వర్డ్ రివర్స్ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, 3 ఫేజ్ సప్లై అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది, మోటార్ అనేది కాలిపోతుంది, లేకపోతే వైరింగ్ ఫైర్ అవుతుంది. 3 ఫేజ్ సప్లైలో ఫైర్ అవుతుంది.
అలా అవ్వకుండా ఉండాలంటే మనం డివైస్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్లో ఇంటర్లాకింగ్ వైరింగ్ అనేది చేయాలి. అందుకే డివైస్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ కనెక్షన్లో ఇంటర్లాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇంటర్లాకింగ్ చేద్దాం. చూడండి, కాంటాక్టర్ K2 నుంచి ఒక ఎన్సీ బ్లాక్ తీసుకున్నాను. ఇది ఎన్సీ బ్లాక్ 2122 ఎన్సీ అనుకున్నాం కదా. స్టార్ట్ పుష్ బటన్కి కాంటాక్టర్ మధ్యలో కనెక్ట్ చేశాను. అలాగే కాంటాక్టర్ K1 నుంచి కూడా ఒక ఎన్సీ బ్లాక్ తీసుకొని ఈ స్టార్ట్ పుష్ బటన్కి ఈ కాంటాక్టర్ మధ్యలో కనెక్ట్ చేశాను. ఈ కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు 2122 ఎన్సీలో ఉంటుంది. ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఈ 2122 ఎన్ఓ అవుతుంది. అలాగే ఇది కూడా కాంటాక్టర్ K2 ఆఫ్లో ఉన్నప్పుడు K2 యొక్క 2122 ఎన్సీలో ఉంటుంది. K2 ఆన్ అయినప్పుడు ఈ 2122 ఎన్ఓ అవుతుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫార్వర్డ్ పుష్ బటన్ ఆన్ చేశాను. కాంటాక్టర్ K2 ఆఫ్లో ఉంది కాబట్టి సప్లై ఇలా వచ్చింది. కాంటాక్టర్ K1 అనేది ఆన్ అయింది. మోటార్ ఫార్వర్డ్లో రన్ అవుతూ ఉంది. కాంటాక్టర్ K1 ఆన్ అయింది కాబట్టి ఈ 2122 ఎన్ఓ అయింది. బై సపోజ్ ఈ పుష్ బటన్ కూడా ప్రెస్ చేసినా కానీ సప్లై అనేది ఇక్కడ వరకు వచ్చి ఆగుతుంది. ఇది ఎన్ఓలో ఉంది కాబట్టి K2 అనేది ఆన్ అవ్వదు. దీన్ని ప్రెస్ చేసినాము, ఈ కాంటాక్టర్ ఆఫ్లో ఉంది కాబట్టి సప్లై ఇలా వచ్చి K2 కాంటాక్టర్ ఆన్ అయింది. మళ్ళీ దీన్ని ప్రెస్ చేసినాం కానీ సప్లై అనేది ఇక్కడే ఆగిపోద్ది. ఇది ఎప్పుడైతే ఆన్ అయిందో ఇది ఓపెన్ అయింది. సప్లై అనేది మీరు దీన్ని ప్రెస్ చేసినా కానీ సప్లై ఇక్కడే ఆగిపోద్ది, కాంటాక్టర్కి వెళ్ళదు. ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈ కంట్రోల్ డ్రాయింగ్లో హోల్డింగ్ కాంటాక్ట్ గురించి తెలుసుకున్నాం, ఇంటర్లాకింగ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంచింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కండిషన్లో చూడండి, ఇంచింగ్ అనేది పనిచేయదు. మనం ఇది ప్రెస్ చేసినాం, దీని సప్లై వచ్చింది, ఇది ఆన్ అయింది. ఇది ఎప్పుడైతే ఆన్ అయిందో ఇది క్లోజ్ అయింది. ఇది రిలీజ్ అయినా కూడా ఇక్కడ నుంచి సప్లై వెళ్తూ ఉంది. కంటిన్యూషన్లో కాంటాక్టర్ ఆన్లో ఉంది. అలాగే ఇది కూడా దీన్ని ప్రెస్ చేసినాం, కాంటాక్టర్ ఆన్ అయింది. ఇది ఆన్ అయింది కాబట్టి ఇది ఎన్సీ అయింది. సప్లై ఇలా వచ్చింది. ఈ కాంటాక్టర్ కూడా ఆన్లో ఉంది. ఇప్పుడు ఇంచింగ్ ఇప్పుడు ఈ కండిషన్లో ఇంచింగ్ అనేది మనం చేయలేం. ఇప్పుడు ఇంచింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం సెలెక్టర్ స్విచ్ అనేది తీసుకున్నాం. చూడండి, ఇక్కడ సెలెక్టర్ స్విచ్ పెట్టుకున్నాను నేను. ఇది సెలెక్టర్ స్విచ్ యొక్క సింబల్. ఇంచింగ్ సెలెక్టర్ స్విచ్, ఐఎస్ఎస్ అంటే ఇంచింగ్ సెలెక్టర్ స్విచ్. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎన్సీ అవుతుంది, ఆఫ్ చేసినప్పుడు ఎన్ఓ అవుతుంది. నార్మల్గా ఎన్ఓ బ్లాకు ఆఫ్లో ఉన్నప్పుడు ఎన్ఓలో ఉంటాయి, స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎన్సీ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్లో చూడండి, ఫార్వర్డ్ పుష్ బటన్ ఆన్ చేశాను, సప్లై ఇలా వచ్చింది. ఈ కాంటాక్టర్ K2 ఆఫ్లో ఉంది కాబట్టి ఇలా వచ్చి కాంటాక్టర్ K1 ఆన్ అయింది. కాంటాక్టర్ K1 ఆన్ అయినప్పుడు ఈ K1 1314 కూడా ఎన్సీ అయింది. కానీ ఈ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల ఈ సప్లై అనేది ఇక్కడే బ్రేక్ అయింది. మనం ఇది ప్రెస్ చేసి పట్టుకున్నంతసేపు మాత్రమే ఈ కాంటాక్టర్ అనేది ఆన్లో ఉంటుంది. మనం ప్రెస్ చేస్తే కాంటాక్టర్ ఆన్ అవుతుంది, రిలీజ్ చేస్తే కాంటాక్టర్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే కాంటాక్టర్ ఆన్ అవుతుంది, మళ్ళీ రిలీజ్ చేస్తే కాంటాక్టర్ ఆఫ్ అవుతుంది. ఇది ఇంచింగ్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఈ సెలెక్టర్ స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి ఇది ఓపెన్లో ఉంది. సప్లై అనేది ఈ కాంటాక్టర్ ఆన్ అయినా కూడా ఇలా వచ్చిన సప్లై ఇక్కడే ఆగిపోయింది కాబట్టి హోల్డింగ్ అనేది అవ్వదు. మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు టక్ 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 అంటూ ఈ కాంటాక్టర్ ఆన్ అవుతూ ఉంటుంది. కొంచెంగా మోటార్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇది కూడా అంతే. చూడండి, దీన్ని ప్రెస్ చేసినాం, ఇక్కడ నుంచి కాంటాక్టర్ ఆన్ అయింది. ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఈ K2 కూడా ఈ 1314 కూడా ఎన్సీ అయింది. కానీ ఇది ఆఫ్లో ఉన్నది కాబట్టి సప్లై ఇక్కడే బ్రేక్ అయిపోయింది. మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు మాత్రమే కాంటాక్టర్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. ఇది ఇంచింగ్ యొక్క సర్క్యూట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పటివరకు మనం ఇంటర్లాకింగ్ గురించి తెలుసుకున్నాం, ఇంచింగ్ గురించి తెలుసుకున్నాం, హోల్డింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ ఆన్కి కూడా ఇండికేషన్ ల్యాంప్ కనెక్ట్ చేసినాం, రివర్స్ ఆన్కి కూడా ఇండికేషన్ ల్యాంప్ అనేది కనెక్ట్ చేసినాం. ఇప్పుడు స్టాప్కి స్టాప్ ఇండికేషన్, ట్రిప్ ఇండికేషన్ కూడా కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ పుష్ బటన్కి ఓవర్లోడ్ రిలేకి మధ్యలో ఒక సప్లై వైర్ తీసుకున్నాను. ఎమర్జెన్సీ పుష్ బటన్ అవుట్ నుంచి కానీ ఓవర్లోడ్ రిలే ఎన్సీ కాంటాక్ట్ యొక్క ఇన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఒక సప్లై తీసుకున్నాను. కాంటాక్టర్ K1లో మరొక ఎన్సీ బ్లాక్ ఇచ్చాను. ఇది కాంటాక్టర్ K1 యొక్క ఎన్సీ బ్లాకు, ఇది కాంటాక్టర్ K2 యొక్క ఎన్సీ బ్లాకు. ఇక్కడ కాంటాక్టర్ K1లో మరొక ఎన్సీ బ్లాక్ వాడుకున్నాను 4344.
సప్లై తీసుకొచ్చి 43లో ఇచ్చాను. అలాగే కాంటాక్ట్ K2 నుంచి కూడా ఒక NC బ్లాక్ తీసుకున్నాను 43, 44. ఇది K1 కాదు ఫ్రెండ్స్, K2. బై మిస్టేక్ నేను మర్చిపోయాను దీన్ని మార్చడం. ఇది K1, ఇది K2. K1 44 నుంచి K2 43లో కనెక్ట్ చేశాను. K2 44 నుంచి ఆఫ్ ఇండికేషన్కి X1లో ఇచ్చాను. X2లో ఆల్రెడీ న్యూట్రల్ కనెక్ట్ అయి ఉంది. కాంటాక్టర్ K1 ఆఫ్లో ఉన్నప్పుడు, కాంటాక్టర్ K2 ఆఫ్లో ఉన్నప్పుడు ఈ రెండు NCలో ఉంటాయి. ఆఫ్ ఇండికేషన్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అయినా 43, 44 NO అవుతుంది. ఈ సప్లై అనేది ఆఫ్ అవుతుంది, ఇండికేషన్ ఆఫ్ అయిపోతుంది. కాంటాక్టర్ K2 ఆన్ అయినా ఈ K2 ఓపెన్ అయిపోతుంది, ఈ ఇండికేషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. రివర్స్ ఫార్వర్డ్ రెండు కాంటాక్టర్లు ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇండికేషన్ అనేది ఆన్ అవుతుంది. ఫార్వర్డ్ రివర్స్ ఏ కాంటాక్టర్ ఆన్ అయినా కానీ ఆఫ్ ఇండికేషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రిప్ ఇండికేషన్ చూద్దాం. ఈ ట్రిప్ ఇండికేషన్ ఓవర్లోడ్ రిలేలో మరొక NO కాంటాక్ట్ ఉంది 13, 14 తీసుకున్నాను. ఇదే పేస్ సప్లైని 13లో కనెక్ట్ చేశాను. ఓవర్లోడ్ రిలే NO కాంటాక్ట్ 14 నుంచి ట్రిప్ ఇండికేషన్లో X1లో కనెక్ట్ చేశాను. X2లో న్యూట్రల్ కనెక్ట్ చేశాను. ఓవర్లోడ్ రిలే హెల్తీగా ఉన్నప్పుడు మోటార్లో ఏ ఫాల్ట్ లేదు, ట్రిప్ అనేది జరగలేదు, అప్పుడు ఈ NO బ్లాక్ అనేది NOలోనే ఉంటుంది. కాబట్టి ట్రిప్ ఇండికేషన్ అనేది ఆన్ అవ్వదు. బై సపోజ్ మోటార్లో ఫాల్ట్ వచ్చింది, ఎనీ ఫాల్ట్, ఓవర్లోడ్ అయింది లేదా షార్ట్ సర్క్యూట్ అయింది, పవర్ సప్లైలో ప్రాబ్లం వచ్చింది, ఎనీ రీజన్ మోటార్ ఓవర్లోడ్ అనేది ట్రిప్ అయింది. ట్రిప్ అయినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది, ఇది క్లోజ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో సప్లై అనేది బ్రేక్ అయింది. వీటన్నిటికీ ఈ సప్లై బ్రేక్ అయింది కాబట్టి ఈ రెండు కాంటాక్టర్ లేదు. ఫార్వర్డ్ ఆన్ ఉంటే ఫార్వర్డ్ ఆఫ్ అయిపోతుంది, రివర్స్ ఆన్ ఉంటే రివర్స్ కూడా ఆఫ్ అయిపోతుంది. బట్ ఈ రెండు కాంటాక్టర్లు ఆఫ్ అయినాయి కాబట్టి K1 43, 44 NC అయింది, K2 43, 44 NC అయింది కాబట్టి ఆఫ్ ఇండికేషన్ ఆన్ అయింది. ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయింది కాబట్టి 13, 14 NC అయింది. ట్రిప్ ఇండికేషన్కి సప్లై వచ్చింది, ట్రిప్ ఇండికేషన్ ఆన్ అయింది. అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి, మళ్ళీ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాను ఈ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ గురించి. ఈ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలిగితే ఎలాంటి డ్రాయింగ్ అయినా మీరు ఈజీగా చూడొచ్చు, ఈజీగా రీడ్ చేయొచ్చు, ట్రబుల్ షూటింగ్ కూడా చేయొచ్చు, వైరింగ్ కూడా చేయొచ్చు. ఇది డివైడర్ స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, PH అంటే ఫేజ్ సప్లై, N అంటే న్యూట్రల్ సప్లై, 1P MCB అంటే సింగిల్ పోల్ MCB, EMG అంటే ఎమర్జెన్సీ పుష్ బటన్, OLR అంటే ఓవర్లోడ్ రిలే, స్టాప్ అంటే స్టాప్ పుష్ బటన్, FSP అంటే ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్, RSP అంటే రివర్స్ టు స్టార్ట్ పుష్ బటన్, K1 అంటే ఫార్వర్డ్ ఆన్ కాంటాక్టర్, K1 ఫార్వర్డ్ ఆన్ కాంటాక్టర్, K2 రివర్స్ ఆన్ కాంటాక్టర్, K2 రివర్స్ ఆన్ కాంటాక్టర్, ISS అంటే ఇంచింగ్ సెలెక్టర్ స్విచ్, FH అంటే ఫార్వర్డ్ ఆన్ ఇండికేటర్, RH అంటే రివర్స్ ఆన్ ఇండికేషన్ ల్యాంపు, RH రివర్స్ ఆన్ ఇండికేషన్ ల్యాంపు, ఇది ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్ ల్యాంపు, ఇది రివర్స్ ఆన్ ఇండికేషన్ ల్యాంపు, OH అంటే ఆఫ్ ఇండికేషన్ ల్యాంపు, ఇది ఆఫ్ ఇండికేషన్ ల్యాంపు, TH అంటే ట్రిప్ ఇండికేషన్ ల్యాంపు, ఇది ట్రిప్ ఇండికేషన్ ల్యాంపు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈజీగా అర్థమయ్యేలాగానే నేను వివరించాను అనుకుంటున్నాను. డ్రాయింగ్ కూడా అలాగే ప్రిపేర్ చేశాను. ప్రతి పాయింట్ గురించి మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ని అయితే చూస్తూనే ఉండండి. జై హింద్.